హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి షార్ట్ వీడియో ఈ సమ్మర్ కి దొరికే సపోటాలతో కూల్ గా సపోటా జ్యూస్ ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అచ్చం జ్యూస్ షాప్ లో చేసే లాగా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ముందుగా 2 సపోటాలని ఈ సైజువి తీసుకోండి. శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా పైన స్కిన్ ని రిమూవ్ చేసుకోండి. చాలా మంది సగానికి విడదీసి తింటారు, కానీ ఇలా పైన స్కిన్ మొత్తాన్ని రిమూవ్ చేసుకుని తినండి. సపోటా తిన్నామన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీలో ఎంతమంది ఇలా మొత్తం స్కిన్ ని రిమూవ్ చేసి తింటారో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇలా 2 సపోటాలు స్కిన్ ని రిమూవ్ చేసి లోపల గింజల్ని తీసేయండి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి. 150 ml చల్లటి పచ్చి పాలని యాడ్ చేసుకోండి. ఇష్టం లేకపోతే కాచిన పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. 5-6 ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ కోసం 3-4 టీ స్పూన్ల షుగర్ ని యాడ్ చేసుకోండి. మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి. ఇలా స్మూత్ గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు గ్లాస్ లోకి సర్వ్ చేసుకుని పైన కొన్ని ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసి కొంచెం బూస్ట్ ని గాని హార్లిక్స్ పౌడర్ తో డెకరేట్ చేసుకుని కొంచెం సపోటా గుజ్జును యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈ సమ్మర్ కి ఇలా హెల్దీగా టేస్టీగా కూల్ గా సపోటా జ్యూస్ చేసుకుని మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.